సిసిసి ఛానల్కి స్వాగతం. మీరు చూస్తుంది సిసిసి న్యూస్. నా పేరు ప్రతాప్ ప్రగలపాటి. ముందుగా వార్తల్లోని ముఖ్యాంశాలు. క్షేత్రస్థాయి పర్యటనలో తనిఖీలు నిర్వహించాల్సి ఉంటుంది. జిల్లా కలెక్టర్ పి ప్రశాంతి కొవ్వూరు పట్టణ ప్రాంతంలో చౌక ధరల దుకాణాన్ని పరిశీలన. నిత్య విద్యార్థి బీసీ రాయ్ అవార్డు గ్రహీత డాక్టర్ కర్రి రామారెడ్డికి 61 డిగ్రీలు శుభాకాంక్షలు తెలిపిన పలువురు ప్రముఖులు. గోదావరి తీరంలో ఆధ్యాత్మిక కార్యక్రమాలు, సాంప్రదాయ పద్ధతిలో పూజలు నిర్వహిస్తున్న భక్తులు. ఉగ్రమూకలకు స్వర్గధామం పాకిస్తాన్, శిక్షణ ఇచ్చి ఉన్మాదులను తయారు చేస్తున్న పాక్ సైనికులు. సంక్షేమ పథకాలు ప్రజలకు పంపిణీలో పారదర్శకంగా ఉండాలని తూర్పుగోదావరి జిల్లా కలెక్టర్ పి ప్రశాంతి అన్నారు. మండల స్టాక్ పాయింట్ల వద్ద ఉన్న సరుకుల స్టాక్ వివరాలను రిజిస్టర్ ప్రకారం నిర్వహిస్తున్నారో లేదో, అదేవిధంగా ప్రజా పంపిణీ వ్యవస్థ పనితీరును క్షేత్రస్థాయి పర్యటన సందర్భంలో ఖచ్చితంగా తనిఖీలు చేయాలని జిల్లా కలెక్టర్ ప్రశాంతి స్పష్టం చేశారు. చాగల్లు మండలం వనగట్ల ఎన్ఎల్ఎస్ఆర్ పాయింట్, కొవ్వూరు పట్టణం ప్రాంతంలో ఉన్న చౌక ధరల దుకాణాన్ని జిల్లా కలెక్టర్ ప్రశాంతి ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ పి ప్రశాంతి మాట్లాడుతూ, రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా పౌర సేవలు అందించే క్రమంలో క్షేత్రస్థాయిలో ఆయా వ్యవస్థల పనితీరుపై జిల్లా స్థాయి అధికారులు తనిఖీలు నిర్వహించాల్సి ఉందన్నారు. ఆ మేరకు చాగల్లు మండలం ఉన్నకట్ల గ్రామంలోని మండల స్టాక్ పాయింట్ నిర్వహణ సమయంలో స్టాక్ నిర్వహణ, రిజిస్టర్ల నిర్వహణను పరిశీలించడం జరిగిందన్నారు. స్టాక్ పాయింట్లో ఉన్న స్టాక్ రిజిస్టర్ ప్రకారం సరిగ్గా ఉందో లేదో క్షుణ్ణంగా పరిశీలన చేసి నివేదిక అందజేయాలని ఆర్డీఓ రాణి సుస్మితను కలెక్టర్ ఆదేశించారు. అనంతరం కొవ్వూరు పట్టణంలోని పలు చౌక ధరల దుకాణాన్ని పరిశీలించిన కలెక్టర్ అక్కడ వినియోగదారులతో మాట్లాడడం జరిగింది. ప్రజా పంపిణీ వ్యవస్థ పనితీరును పట్ల మోటార్ డెలివరీ యూనిట్స్ ద్వారా ఇంటి వద్దనే సరుకుల పంపిణీపై వినియోగదారులు సంతృప్తి వ్యక్తం చేయడం జరిగిందని కలెక్టర్ తెలిపారు. రెవెన్యూ డివిజన్ అధికారిని రాణి సుస్మిత తనిఖీ చేసిన స్టాక్ వివరాలు తెలియజేస్తూ, ప్రజా పంపిణీ వ్యవస్థ ఐసిడిఎస్ ద్వారా ఎంఎస్ఎల్ పాయింట్లో స్టాక్ స్పోరెక్స్ రైస్ 19,245 సంచులలో 959.328 మెట్రిక్ టన్నులు, పోర్టిఫైడ్ రైస్ 14.244 మెట్రిక్ టన్నులు, చక్కెర 58.494 మెట్రిక్ టన్నులు, కందిపప్పు పిడిఎస్ ఐసిడిఎస్లు 11.882 మెట్రిక్ టన్నులు, పీడిఎస్ 2.427 మెట్రిక్ టన్నులు, పామాయిల్ 1049 లీటర్ ప్యాకెట్ 7,219 అర లీటర్ ప్యాకెట్లు స్టాక్ మేరకు సరిపోయినట్లు తెలిపారు. ఆ మేరకు కలెక్టర్కు నివేదిక అందజేయడం జరిగిందన్నారు. ఈ పర్యటనలో కలెక్టర్ వెంట ఆర్డీఓ రాణి సుస్మిత, చాగల్లు తహసీల్దార్ అమ్మాజీ, కొవ్వూరు తహసీల్దార్ ఎం దుర్గాప్రసాద్ తదితరులు పాల్గొన్నారు. నిత్య విద్యార్థి డాక్టర్ కర్రి రామారెడ్డి 61 డిగ్రీలు సాధించి స్ఫూర్తిదాయకంగా నిలుస్తున్నారు. భావి భారత పౌరులకే కాదు, సమకాలీన వయోవృద్ధులకు కూడా స్ఫూర్తిని, చైతన్యాన్ని కలిగించిన నిత్య సత్య విద్యార్థి, బీసీ రాయ్ రాష్ట్రపతి పురస్కార గ్రహీత, మానస ఆసుపత్రి అధినేత, మనమంచి డాక్టర్ కర్రి రామారెడ్డి 7 పదుల వయసులోనూ డిగ్రీలను సంపాదించుకుంటూ ఉన్నారు. అలుపెరిగిన అక్షర యోధులు వారు. విభిన్నం, విలక్షణం, వైవిధ్యం కలగలిసిన విజ్ఞాన సమూహారమే ఆయన. 7 పదుల వయసులో 61 డిగ్రీలు సాధించడం అంటే అతిశక్తి కాదు. పదవీ విరమణ చేసి కాలక్షేపం చేసే వయసులో అపూర్వమైనటువంటి మేధో మదనం చేస్తూ విభిన్న అంశాల్లో మాస్టర్ డిగ్రీలు సాధిస్తున్నారు. చదువుకోవడానికి వయసు ఆటంకం కాదని జీవన ప్రయోగశాలలో నిరూపిస్తున్నటువంటి చరిత్రకారులు మన కర్రి రామారెడ్డి. నిత్య విద్యార్థిగా పేరుగాంచిన కర్రి రామారెడ్డి తాజాగా మరో 11 డిగ్రీలు పూర్తి చేశారు. ఈ 11 కోర్సులు కూడా ఎలైట్ ప్లస్ సిల్వర్ అంటే డిస్టింక్షన్తో సమానం. ఎలైట్ ప్లస్ గోల్డ్ 90% పైన మార్కులతో సాధించినవే కావడం విశేషమైనటువంటి విషయం. 3 డాక్టరేట్లు, 5 ఎల్ఎల్ఎంలు, ఎంబీఏ, ఎంసీఏ, ఎంటెక్, ఎంఏ, ఎంకామ్ ఇలా డిగ్రీల మీద డిగ్రీలు సాధిస్తూ ప్రపంచ రికార్డుల్లో నిలిచినటువంటి వ్యక్తి డాక్టర్ కర్రి రామారెడ్డి విలేకరుల సమావేశంలో మాట్లాడడం జరిగింది. దేశంలోనే 7 ప్రతిష్టాత్మకమైనటువంటి ఐఐటీల్లో ఒకటైన ఐఐఎస్సీల సముదాయమే ఎన్పీటీలన్నీ రామారెడ్డి చెబుతూ ఒక్కొక్కరు ఏటా 800 కోర్సులు చొప్పున ఆఫర్ చేస్తూ ఉంటారని వివరించారు.
ఖరగ్పూర్ ఐఐటి నుంచి 4 కోర్సులు, బాంబే ఐఐటి నుంచి 3 కోర్సులు, మద్రాస్ ఐఐటి నుంచి 3 కోర్సులు, గౌహతి ఐఐటి నుంచి 1 కోర్సు మొత్తం వెరిసి 11 కోర్సులు పూర్తి చేశానని వివరించారు. ఈ కోర్సులన్నింటికీ స్థానిక రాజీవ్ గాంధీ కాలేజ్ సెంటర్ కావడం వల్ల వేరే ప్రాంతానికి వెళ్లనవసరం లేకుండా ఇక్కడే పూర్తి చేయడానికి వీలైందని ఆయన వివరించారు. రాజీవ్ గాంధీ కళాశాల సెక్రటరీ అండ్ కరస్పాండెంట్ జీవీ హర్షకుమార్కి కృతజ్ఞతలు తెలిపారు. వీటితో కలిపి ఇప్పటి వరకు పూర్తయినటువంటి 61 కోర్సుల్ని చదువు ద్వారా, పరీక్షలు రాయడం ద్వారా శ్రమించి తెచ్చుకున్నవే తప్ప ఏవో ఒకటి కూడా ఆనరీ డిగ్రీ, ఫెలోషిప్ పదవుల వల్ల వచ్చినవి కాదని రామిరెడ్డి గుర్తు చేశారు. ఇలాంటివి అలాగే పెడగాజికల్ ప్రిన్సిపల్స్ అవుట్కమ్ బేస్డ్, అంటే మార్కులేమో మెమరీని బట్టి మార్కులు వేసేసేయడం అన్నది ఆ స్టైల్ కాకుండా అసలు స్కిల్స్ తోటి ఏ విధంగా బయటకు వచ్చి వాడిని ఎనాలిసిస్ చేయాలి, ఇలాంటివి ఈ విధమైనటువంటి మొత్తం 11 కోర్సులు కూడా చాలా వైవిధ్యం కలిగి చేయడం జరిగిందనమాట. ఇది పరిస్థితి. ఇప్పటికే స్కోర్ 61 అయింది. జిఎస్ఎల్ మెడికల్ కాలేజ్ చైర్మన్ డాక్టర్ గన్ని భాస్కర్ రావు మాట్లాడుతూ 70 ఏళ్ల వయసులో 61 డిగ్రీలు సాధించడం మామూలు విషయం కాదన్నారు. ఇలాంటి వ్యక్తిని ప్రభుత్వం పిలిచి పద్మశ్రీ పురస్కారం ఇవ్వాల్సినటువంటి అవసరం ఎంతైనా ఉందని అభిప్రాయం వ్యక్తం చేశారు. ఆర్ఎస్ఎస్ రాష్ట్ర అధ్యక్షుడు ఓలేటి సత్యనారాయణ మాట్లాడుతూ డాక్టర్ కర్రి రామారెడ్డి ఆర్ఎస్ఎస్ లో బాధ్యతలు నిర్వహిస్తూ ఒక డాక్టర్ గా ప్రాక్టీస్ చేస్తూ ఇన్ని డిగ్రీలు సాధించడం తమకు ఎంతో గర్వకారణంగా ఉందన్నారు. ఐఎంఎస్ సెక్రటరీ డాక్టర్ దాట్ల సతీష్, పివిఎస్ కృష్ణారావు తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా జరిగిన సభలో మాజీ ఎంపీ జీవీ హర్షకుమార్ డాక్టర్ కర్రి రామారెడ్డికి శుభాకాంక్షలు తెలియజేశారు. రాజమండ్రి జమీందారుమెట్ట శ్రీ కళ్యాణ వెంకటేశ్వర స్వామి దేవాలయంలో 10వ వార్షిక బ్రహ్మోత్సవాలు నేత్రపర్వంగా నిర్వహిస్తున్నారు. జమీందారుమెట్టపై వేంచేసి ఉన్న శ్రీ భూ నీలా సమేత కళ్యాణ వెంకటేశ్వర స్వామివారి దేవాలయంలో 10వ వార్షికోత్సవ బ్రహ్మోత్సవాల్లో భాగంగా స్వామివారికి పుష్పయాగాన్ని అంగరంగ వైభవంగా నిర్వహించారు. ఏపీఐఏసీ మాజీ చైర్మన్ శ్రీకాకుళపు శివరాం సుబ్రహ్మణ్యం, మీనాక్షి దంపతుల చేతుల మీదుగా ఈ కార్యక్రమాలు జరుగుతున్నాయి. అమ్మవార్లకు అన్ని రకాల పుష్పాలతో శ్రీ పుష్పయాగం నిర్వహించారు. విష్ణు సహస్రనామ పారాయణం, ద్వాదశారాధన, ధ్వజారోహణం జరిగింది. అనంతరం ఆచార్య ఋత్విక్ సన్మానం, తీర్థగోశ్రీ, ప్రసాద వితరణ నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన పంతం సత్యనారాయణ చారిటబుల్ ట్రస్ట్ చైర్మన్ పంతం కొండలరావుని ఘనంగా సత్కరించారు. స్థానిక పెద్దలు నండూరు సుబ్బారావు తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. బ్రహ్మోత్సవాల్లో భాగంగా గత 10 ఏళ్లుగా ప్రతి ఏటా ఒక ఆధ్యాత్మికవేత్తను సత్కరిస్తూ ఉంటారు. అయితే ఈసారి ఆధ్యాత్మికవేత్తగా, సామాజిక సేవకునిగా పేరు పొందిన పంతం సత్యనారాయణ చారిటబుల్ ట్రస్ట్ చైర్మన్ పంతం కొండలరావును సత్కరించడం విశేషం. ఈ సందర్భంగా ఏపీఐఏసీ మాజీ చైర్మన్ శ్రీకాకుళపు శివరాం సుబ్రహ్మణ్యం మాట్లాడుతూ ప్రతి ఏటా పవిత్ర కార్తీక మాసంలో 1,00,000 దీపోత్సవ కార్యక్రమాన్ని ఎంతో భక్తి శ్రద్ధలతో నిర్వహిస్తున్నారని అన్నారు. ఒకవైపు ఆధ్యాత్మికవేత్తగా, మరొక వైపు జంతు ప్రేమికునిగా మూగజీవాల దాహార్తని తీర్చడం, పేద పిల్లలకు స్కాలర్షిప్లు అందించడం వంటి సామాజిక సేవా కార్యక్రమాల్లో కూడా కొండలరావు ముందంజలో ఉంటారని, కొండలరావు వంటి వ్యక్తి స్నేహితుడు కావడం తనకు ఎంతో గర్వకారణంగా ఉందన్నారు. నాకు రాజకీయాలు ఇక్కడ పేపర్ ఇష్టం ఉండదు. అనేక మంది వేల మంది వందల మంది స్నేహితులు ఉన్నప్పటికీ కూడా ఈ ప్రాంతంలో భక్తులతోనే ఈ కార్యక్రమం జరగాలని చెప్పి నేను ప్రత్యేకంగా ఎవరిని కూడా మాట్లాడను. నేను కొండలరావు గారిని ఈ సంవత్సరం ప్రత్యేకంగా రమ్మని 5 రోజులు ఈ కార్యక్రమం వచ్చి మరి బాబుమని అడగడం, తను కూడా వచ్చి పార్టిసిపేట్ చేయడం. మేమిద్దరం అతి కష్టాల్లో ఉన్నాం, చిన్న కష్టాల్లోంచి ఈ స్థాయిలో వచ్చాం. అంటే చాలా చిన్న జీవితం నుంచి, కుటుంబాన్ని నుంచి వచ్చాం. ఇవాళ ఈ స్థాయిలో ఉన్నామంటే భగవంతుడి అవకాశం అని చెప్పి తెలియజేసుకుంటూ కొండలరావు అనంతరం కొండలరావు మాట్లాడుతూ చిన్ననాటి స్నేహితుడైన శివసుబ్రహ్మణ్యం చిన్న కాంట్రాక్టర్గా ప్రస్థానాన్ని ప్రారంభించి వ్యాపారవేత్తగా ఎదిగారని, రాజకీయాల్లో అలాగే వైఎంఈఏ వైశ్య హాస్టల్, కాశీ పుణ్యక్షేత్రాల్లో ఎన్నో దేవాలయాల్లో తన వంతు సహాయాన్ని అందజేస్తూ గుప్తదాతగా రాణించారని అన్నారు. అలాంటి వ్యక్తి తన స్నేహితులని చెప్పడానికి చాలా గర్వకారణంగా ఉందని తెలిపారు. వెంకటేశ్వర స్వామి భక్తుడైన ఆయన తాను నిర్మించిన నాసా అపార్ట్మెంట్లో
గత 10 ఏళ్లుగా శ్రీ కళ్యాణ వెంకటేశ్వర స్వామి బ్రహ్మోత్సవాలు నిర్వహించడం గొప్ప విషయంగా పేర్కొన్నారు. తనను సత్కరించిన శివసుబ్రహ్మణ్యం నాసా అపార్ట్మెంట్ అసోసియేషన్ సభ్యులకు కృతజ్ఞతలు తెలియజేశారు. మీరందరూ కూడా చక్కగా ఉంటూనే పిల్లల క్రమశిక్షణలో పెంచాలి. మీకు అదే చెప్తున్నాం. మేము ఎంతో తిరుగుతాం బయట, మమ్మల్ని చూస్తే భయపడుకొని కూడా ఉంటారు. పెద్ద పెద్ద మీసాలు వేసుకుని రౌడీ కూడా అమ్మ ఇక్కడ వస్తాడు కోనరాడు పారిపోవడం, లేకపోతే సుబ్రహ్మణ్యం వస్తే పారిపోవడం ఉంటారు. మేము రౌడీగా చేయలేదే, కానీ మేము పిలిస్తే 1000 మంది వస్తారు. ఎందుచేత మన యొక్క మంచితనాన్ని బట్టి ఆ క్రమశిక్షణే మమ్మల్ని ఈ స్థాయికి తీసుకొచ్చింది. దానికి పూర్తిగా ఆ దేవుడు ఆశీస్సులు మీ అందరూ మాకు మద్దతుగా ఉండడం. తూర్పుగోదావరి జిల్లాలో పలు ప్రాంతాల్లో వర్షం కురిసింది. ఉదయం నుంచి ఎడతెరిపి లేకుండా రాజమండ్రిలో వర్షం పడుతూ ఉండడంతో సాధారణ పౌర జీవనానికి తీవ్ర అసౌకర్యం కలిగింది. రైతులకు అదిరిపోయే గుడ్ న్యూస్. నైరుతి రుతుపవనాలు మరింత వేగంగా దేశాన్ని తాకనున్నాయని వాతావరణ శాఖ నిపుణులు అంచనా వేస్తున్నారు. ఈ నెల 24నే కేరళలోకి ప్రవేశించే అవకాశం ఉందని భావిస్తున్నారు. ప్రస్తుతం ఇవి అండమాన్ నికోబార్ దీవులంతా విస్తరించాయని, అనుకున్న సమయం కంటే 5 రోజుల ముందుగానే ఇవి అండమాన్ చేరాయని తెలిపారు. తొలుత ఈ నెల 27వ తేదీన నైరుతి రుతుపవనాలు కేరళను తాకుతాయని ఏఎండీ అంచనా వేసిన సంగతి తెలిసిందే. దేశవ్యాప్తంగా పలు రాష్ట్రాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు పడే అవకాశం ఉందని ఐఎండీ పేర్కొంది. నైరుతి రుతుపవనాల ప్రభావంతో కేరళ, కర్ణాటక, గోవా, మహారాష్ట్రలో భారీ వర్షాలు కురుస్తాయని తెలిపింది. తమిళనాడు, పుదుచ్చేరి, కోస్తాంధ్ర, తెలంగాణకు కూడా వర్ష సూచన ఉందని చెప్పింది. అటు అస్సాం, మేఘాలయ, అరుణాచల్ ప్రదేశ్, నాగాలాండ్, మణిపూర్, మిజోరం, త్రిపుర రాష్ట్రాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు పడే అవకాశం ఉందంది. ఇక ఢిల్లీ, పంజాబ్, హర్యానా, చండీగఢ్, ఉత్తరప్రదేశ్ ప్రాంతాల్లో ధూళి తుఫాన్ వచ్చే ఛాన్స్ ఉందని ఐఎండీ అంచనా వేస్తోంది. ఆంధ్రప్రదేశ్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని భారత వాతావరణ శాఖ తెలిపింది. రాయలసీమ, దక్షిణ కోస్తా ఆంధ్రప్రదేశ్లో ఉరుములు, మెరుపులతో కూడిన మోస్తరు నుంచి భారీ వర్షాలు నమోదయ్యే అవకాశం ఉంది. కృష్ణా, గుంటూరు, పల్నాడు, బాపట్ల, తిరుపతి, చిత్తూరు, నెల్లూరు, వైఎస్ఆర్ కడప, అన్నమయ్య, శ్రీ సత్యసాయి, అనంతపురం, కర్నూలు, నంద్యాల జిల్లాల్లో భారీ వర్షాలు కురవచ్చు. విజయనగరం, విశాఖపట్నం, అనకాపల్లి, తూర్పుగోదావరి, పశ్చిమ గోదావరి, కోనసీమ జిల్లాల్లో మోస్తరు నుంచి వర్షాలు పడే అవకాశం ఉంది. ఈ వర్షాలు పంటలకు స్వల్ప నష్టం కలిగించే అవకాశం కూడా ఉంది. గంటకు 40 నుంచి 60 కిలోమీటర్ల వేగంతో గాలులు వీచే అవకాశం ఉందని ఐఎండీ హెచ్చరించింది. ప్రజలు జాగ్రత్తగా ఉండాలని, విపత్తు నిర్వహణ సంస్థలు అప్రమత్తంగా ఉన్నాయని వెదర్ రిపోర్ట్ తెలిపింది. గోదావరి పరివాహక ప్రాంతం అంతా కూడా ఉష్ణోగ్రతలు గణనీయంగా తగ్గిపోయాయి. ముసురు వేసింది. ఉదయం నుంచి వర్షం కురుస్తూనే ఉంది. మధ్యాహ్నం వరకు వాన తగ్గనేలేదు. తూర్పుగోదావరి జిల్లాలో పలు గ్రామీణ ప్రాంతాల్లో వర్షం కురుస్తూనే ఉంది. రాజమండ్రి నగరం తడిసి ముద్దయింది. వివిధ కార్యక్రమాలపై వచ్చేవారు, ఉపాధి కల్పనకు వచ్చేవారు, ప్రైవేటు ఉద్యోగులు తీవ్ర అసౌకర్యానికి గురయ్యారు. ఈ నెల 24వ తేదీ పాస్టర్ ప్రవీణ్ పగడాల చనిపోయిన ప్రాంతంలో నిర్వహించే సభకు అన్ని జిల్లాల నుంచి వస్తున్నారని అమలాపురం మాజీ ఎంపీ జీవీ హర్ష్ కుమార్ వెల్లడించారు. రాజమండ్రిలో జీవీ హర్ష్ కుమార్ మీడియా ప్రతినిధుల సమావేశంలో మాట్లాడారు. పాస్టర్ ప్రవీణ్ పగడాల మృతిపై పలు అనుమానాలు ఉన్నాయన్నారు. ప్రమాదంలో చనిపోతే ల్యాప్టాప్, ఫోన్, బ్యాంక్ అకౌంట్లు ఎందుకు సీజ్ చేయవలసి వచ్చిందని ప్రశ్నించారు. దర్యాప్తు అధికారులు వివరణ ఇవ్వాలని డిమాండ్ చేశారు. ఇప్పటి వరకు తాము ఎవరి మనోభావాలు దెబ్బతినేలా వ్యవహరించలేదన్నారు. ఎవరిని రెచ్చగొట్టేలా కూడా మాట్లాడలేదని చెప్పుకొచ్చారు. ఓ పథకం ప్రకారం క్రైస్తవులను ఎందుకు ప్రభుత్వానికి దూరం చేస్తున్నారని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. ప్రజాస్వామ్య వ్యవస్థలో పౌర స్వేచ్ఛను హరించేలా పోలీసు అధికారులు నిర్ణయాలు తీసుకోవడంలో ఆంతర్యం ఏమిటని నిలదీశారు.
ఈ నెల 24వ తేదీన నిర్వహించే సమావేశానికి ఇప్పటి వరకు అనుమతులు ఎందుకు ఇవ్వలేదని విచారం వ్యక్తం చేశారు. అనుమతులు ఇచ్చినా ఇవ్వకపోయినా కార్యక్రమం జరుగుతుందని, అన్ని జిల్లాల నుంచి అధిక సంఖ్యలో ప్రజలు తరలి వస్తారని, అడ్డంకులు కల్పించరాదని విజ్ఞప్తి చేశారు. ఎక్కడ అడ్డుకుంటే అక్కడే ఆ ప్రాంతంలోనే సభా కార్యక్రమం జరుగుతుందని సూచనప్రాయంగా తెలిపారు. పూర్తిగా పోలీసు అధికారులే దీనికి బాధ్యత వహించవలసి వస్తుందన్నారు. ప్రజాస్వామ్య వ్యవస్థలో సుదీర్ఘ రాజకీయ ప్రస్థానంలో సుమారు 4 దశాబ్దాలు పైగా ఇలాంటి అణిచివేత ధోరణి, ఆంక్షలతో ఇబ్బందులకు గురిచేస్తూ ప్రజాస్వామ్యం విరుద్ధంగా నిర్ణయాలు తీసుకోవడం ఇంతవరకు చూడలేదన్నారు. మరి ఈరోజు నేను మిమ్మల్ని అడుగుతా ఉన్నాను, ప్రజాస్వామ్యంలోనే పరిపాలిస్తున్నారా మీరు, లేకపోతే పోలీసుల్ని ఇటువంటి కార్యాలన్నీ చేయమని మమ్మల్ని అడగదొక్కమని మీరు సీక్రెట్ ఆర్డర్స్ ఏమన్నా ఇస్తూ ఉన్నారా? పోలీస్ డిపార్ట్మెంట్కి మాకు ఈ గొడవ కాదు. ఇది ప్రవీణ్ హత్య అన్నది నేను రిపోస్ట్ మాత్రం చేయిస్తాను. ఎందుకు మీ పోలీస్ డిపార్ట్మెంట్ నిష్పక్షపాతంగా ఉండట్లేదు? నేను అడిగిన దానికి ఒక్కదానికి క్వశ్చన్ లేదు. నా దగ్గర ఆధారాలు ఉంటే చెప్పమన్నారు. నేను ఆధారాలు చెప్తున్నాను కదా, మీరు ఎందుకు ఇది చేశారని అడుగుతున్నాను. దాని దగ్గర నుంచి సమాధానం లేదు. ఇటువంటి పరిస్థితుల్లో ప్రవీణ్ పగడాల సంస్మరణ మీటింగ్ పెట్టి ఇది హత్య అని నమ్ముతున్నాం. ఈ హత్య ప్రకారం మీరు దర్యాప్తు చేయట్లేదు. మీరు ఎంతసేపు ఇన్వెస్టిగేషన్ అంతా యాక్సిడెంట్ రూపంలోనే చూస్తున్నారు. ఇది కరెక్ట్గా దర్యాప్తు మీరు చేయలేదని మేము చెప్తాం. రాజమండ్రి అయ్యప్ప స్వామి ఆలయంలో భక్తులు ప్రత్యేక పూజలు నిర్వహించారు. అయ్యప్ప స్వామివారి దేవాలయంలో సంకష్టహర చవితి సందర్భంగా ఉదయం గణపతి హోమం జరిగింది. ఈ గణపతి హోమంలో ఆలయ ట్రస్టీ మంతెన కేశవరాజు, అనేక మంది భక్తులు హోమంలో పాల్గొన్నారు. ఇరిగేషన్ డిపార్ట్మెంట్ ఇంజనీర్ ఇన్ చీఫ్ కె నరసింహమూర్తి, లక్ష్మిని దేవాలయం తరపున ఘనంగా సత్కరించారు. మంతెన కేశవరాజు శబరిమల అయ్యప్ప స్వామి దేవాలయం రీతిగా ఇక్కడ కూడా ప్రతిరోజు నిత్యం గణపతి హోమం జరుగుతుందని తెలిపారు. ఈ కార్యక్రమాన్ని అందరూ సద్వినియోగం చేసుకోవాలని విజ్ఞప్తి చేశారు. ఈ హోమ కార్యక్రమంలో ఆలయ ప్రధాన తంత్రి నందకృష్ణ నంబూద్రి వారికి సహకారంగా భాస్కర్ శర్మ నిర్వహించారు. ఆపరేషన్ సింధూర్ విజయవంతం అయినందుకు తూర్పుగోదావరి జిల్లా కడియం దేవీ సెంటర్లో తిరంగా యాత్ర నిర్వహించారు. ఆపరేషన్ సింధూర్ విజయవంతమైన సందర్భంగా మండల కేంద్రమైన కడియంలో దేవీ సెంటర్ నుండి భాస్కర్ సెంటర్ వరకు త్రివిధ దళాలకు మద్దతు పలుకుతూ 100 అడుగులు పొడవున్న జాతీయ జెండాను ప్రదర్శిస్తూ తిరంగా యాత్ర ర్యాలీ నిర్వహించారు. భారత్ మాతా కీ జై, వందే మాతరం అంటూ నినాదాలు చేశారు. ఈ సందర్భంగా పలువురు మాట్లాడుతూ భారత రక్షణ వ్యవస్థ పాకిస్తాన్ దాడులను సమర్థవంతంగా తిప్పికొట్టిందని, భారత వాయుసేన పాకిస్తాన్లోని వైమానిక స్థావరాలను విజయవంతంగా ధ్వంసం చేసిందని పేర్కొన్నారు. దేశం కోసం ప్రాణాలిచ్చిన భారత సైనికులకు ఘనంగా నివాళులర్పించారు. ఈ కార్యక్రమంలో పలువురు నాయకులు, ప్రజలు పాల్గొన్నారు. భారత త్రివిధ దళాలు పాక్ ఉగ్రమూకల భర్తం పట్టాయి. ఉగ్రవాదులు ఏ మూల దాక్కున్నా సరే మట్టు పెడతామని ఆపరేషన్ సింధూర్ ద్వారా ప్రపంచానికి భారత్ చాటి చెప్పింది. ప్రత్యేక కథనం.
పాకిస్తాన్ ఉగ్రమూకలకు నిజంగానే స్వర్గధామం. సహజ సిద్ధమైన ఈర్ష్య, అసూయ, ద్వేషాలను సుమారు దశాబ్ద కాలంగా దినదినాభివృద్ధి చెందేలా శిక్షణ ఇవ్వడమే పాక్ పాలకుల కుటిల ఆదర్శ నీతికి పరాకాష్ట. ప్రపంచంలో అతి ప్రమాదకరమైన ఉగ్రవాదులను తయారు చేయగల శక్తి సామర్థ్యాలు పాకిస్తాన్ స్వంతం. అధికారంలో ఎవరున్నా సరే తరతరాలుగా హింసను పోషించడం, ప్రోత్సహించడం, నిధులను విధులను సమకూర్చడం అక్కడ పాలకుల ప్రథమ కర్తవ్యం. జిహాదీ ఊచకోత విష సంస్కృతిని వారసత్వ సంపదగా పంచడం, పెంచడం అనేది పాకిస్తాన్ పాలకుల లక్ష్యం, ధ్యేయం. ఉగ్రవాదులకు స్వర్ణయుగాన్ని ఆవిష్కరించడానికి పాక్ పాలకులు పోటీ పడుతూ ఉంటారు. మానవతావాదం, ప్రజాస్వామ్యం, భిన్నత్వంలో ఏకత్వం అనేది నిషేధం. ఈ ఆటవిక నేపథ్యంతోనే పాక్ ఆక్రమిత కాశ్మీర్ ముఖచిత్రాన్ని రక్తసిక్తం చేస్తున్నారు. ఉగ్రభూతాల స్వర్ణయుగాన్ని ప్రారంభించింది మసూద్ అజార్. పొరుగు దేశాల్లోనే కాదు, ప్రపంచంలో ఎక్కడా కూడా మానవతావాదం అనేది ఉండకూడదని రక్తాక్షరాలతో, హింసాన్మోదంతో తారా స్థాయికి తీసుకువచ్చేందుకు దశాబ్దాలుగా శక్తి వంచన లేకుండా కృషి చేస్తూ వచ్చారు. మహమ్మద్ మసూద్ అజాద్ అల్వి ఒక పాకిస్తానీ ఉగ్రవాద నాయకుడు. పాకిస్తాన్ కేంద్రంగా పనిచేస్తున్న ఇస్లామిక్ దేవబందీ జహాదీ సంస్థ జైషే మహమ్మద్ అనే ఉగ్రవాద సంస్థ వ్యవస్థాపకుడు. 2019 సంవత్సరంలో ఐక్యరాజ్యసమితి భద్రతా మండలి అంతర్జాతీయ ఉగ్రవాదిగా జాబితాలో చేర్చిన వ్యక్తి మసూద్ అజార్. అజార్ తండ్రి అల్లా బిక్ష్ షబ్బీర్ ప్రభుత్వ పాఠశాలలో ప్రధానోపాధ్యాయుడిగా, దేవబందీ మతాధికారిగా పనిచేశాడు. మహమ్మద్ మసూద్ అజార్ అల్వి పాకిస్తాన్లోని పంజాబ్లోని బహవల్పూర్లో 1968వ సంవత్సరం జూలై నెల 10వ తేదీన జన్మించాడు. 11 మంది పిల్లలతో 3వ సంతానం అజార్. అజార్ కుటుంబం పాడి, కోళ్ల పెంపకాన్ని నిర్వహించింది. అజార్ 8వ తరగతి తరువాత ప్రధాన పాఠశాల నుండి తప్పుకుని జమియా ఉలుమ్ ఉల్ ఇస్లామీలో చేరాడు. అక్కడి నుండి 1989లో అలీంగా పట్టభద్రుడయ్యాడు. త్వరలోనే ఉపాధ్యాయుడిగా నియమించబడ్డాడు. ఆ మదర్సా హర్కత్ ఉల్ అన్సారాతో ఎక్కువగా సంబంధం కలిగి ఉంది. అజార్ను ఆఫ్ఘనిస్తాన్లో జిహాదీ శిక్షణా శిబిరంలో చేర్పించిన తరువాత దాని కిందకు తీసుకున్నారు. కోర్సు పూర్తి చేయడంలో విఫలమైనప్పటికీ అతను సోవియట్ ఆఫ్ఘన్ యుద్ధంలో చేరాడు. గాయాలతో బాధపడుతూ పదవీ విరమణ చేశాడు. ఆ తరువాత అతను హర్కత్ ప్రేరణ విభాగానికి అధిపతిగా ఎంపికయ్యాడు. ఉర్దూ భాషా పత్రిక సాదే ముజాహిదీన్, అరబిక్ భాషా పత్రిక సావే కాశ్మీరీ సంపాదకీయ బాధ్యతలను కూడా అతనికి అప్పగించారు. తరువాత అజార్ హర్కత్ ఉల్ అన్సార్ ప్రధాన కార్యదర్శి అయ్యాడు. నియామకాలు, నిధులు సేకరించడం, పాక్ ఇస్లామిజం సందేశాన్ని వ్యాప్తి చేయడానికి అనేక అంతర్జాతీయ ప్రదేశాలను సందర్శించాడు. అతని గమ్యస్థానాల్లో జాంబియా, అబుదాబి, సౌదీ అరేబియా, మంగోలియా, యునైటెడ్ కింగ్డమ్, అల్బేనియా ఉన్నాయి. లో తాను కెన్యాలోని నైరోబీకి వెళ్లి ఆల్ ఖైదాలో అనుబంధంగా ఉన్న సోమాలి గ్రూప్ ఆల్ ఇతిహాద్ ఆల్ ఇస్లామియా నాయకులను కలిసినట్లు అజార్ అంగీకరించాడు. హర్కత్ ఉల్ ముజాహిదీన్ నుండి డబ్బు, నియామకాలను అభ్యర్థించాడు. అతను సోమాలియాకు కనీసం 3 సార్లు వెళ్లాడని, మెమైన్ కిరాయి సైనికులను సోమాలియాకు తీసుకురావడంలో కూడా సహాయం చేశాడని భారత నిఘా అధికారులు భావిస్తున్నారు. ఆగస్టు 1993లో అజార్ ప్రసంగం, నిధుల సేకరణ, నియామక పర్యటన కోసం యునైటెడ్ కింగ్డమ్లోకి ప్రవేశించాడు. దారుల్ ఉలూమ్ బరీ సెమినరీ, జకారియా మసీద్, బ్లాక్ బర్న్, బర్నియల్లోని మదీనా మసీదు, జామియా మసీదు వంటి బ్రిటన్లోని అత్యంత ప్రతిష్టాత్మక ఇస్లామిక్ సంస్థలలో అతను జిహాద్ సందేశమిచ్చారు. ఖురాన్లో గణనీయమైన భాగం అల్లాహ్ కొరకు చంపడానికి అంకితం చేయబడిందని, 2006లో అట్లాంటిక్ ఎయిర్లైన్స్కు ద్రవబాంబు తయారీ పదార్థాలను అక్రమంగా రవాణా చేయడానికి చేసిన ప్రయత్నం. ఇటువంటి ఉగ్రవాద కుట్రలకు శిక్షణ, లాజిస్టిక్ మద్దతును అందించడానికి అజార్ బ్రిటన్లో పరిచయాలను ఏర్పరచుకున్నాడు.
1994 ప్రారంభంలో హర్కత్ ఉల్ అన్సార్ యొక్క హర్కత్ ఉల్ జిహాద్ ఆల్ ఇస్లామీ, హర్కత్ ఉల్ ముజాహిదీన్ల వర్గాల మధ్య ఉద్రిక్తతలను తగ్గించడానికి అజార్ నకిలీ గుర్తింపుతో శ్రీనగర్కు ప్రయాణించాడు. భారతదేశం ఫిబ్రవరిలో అనంతనాగ్ సమీపంలోని కానాబాల్ నుండి అతన్ని అరెస్టు చేసి ఆ గ్రూపులతో అతని ఉగ్రవాద కార్యకలాపాలకు జైల్లో పెట్టింది. అరెస్టు చేసినప్పుడు అతను కాశ్మీర్ను విముక్తి చేయడానికి 12 దేశాల నుండి ఇస్లాం సైనికులు వచ్చారు. మేము మీ కార్బైన్లకు ర్యాకెట్ లాంచర్లతో సమాధానం ఇస్తాం అని చెప్పాడు. అతను శ్రీనగర్లోని బాదామీబాగ్ కంటోన్మెంట్, ఢిల్లీలోని తిహారీ జైల్, చివరిగా జమ్మూలోని కోట్ బల్వాల్ జైల్లో ఖైదు చేశారు. జూలై 1995లో జమ్మూ కాశ్మీర్లో 6 విదేశీ పర్యాటకులను కిడ్నాప్ చేశారు. తమను తాము ఆల్ ఫరాన్ హర్కత్ ఉల్ ముజాహిదీన్ పారుపేర్ అని చెప్పుకునే కిడ్నాపర్లు మసూద్ అజార్ విడుదల కూడా వారి డిమాండ్లలో ఉంది. బందీలలో ఒకరు తప్పించుకోగలిగారు, మరొకరు ఆగస్టులో తల తెగిపోయిన స్థితిలో కనుగొన్నారు. 1995 నుండి మిగిలిన వారిని ఎప్పుడూ చూడలేదు లేదా వినలేదు. కిడ్నాపుల ప్రదేశంలో అజార్ జైలులో ఉన్నప్పుడు FBI అతన్ని అనేకసార్లు విచారించింది. 1998లో అమెరికా సెంట్రల్ ఇంటెలిజెన్స్ ఏజెన్సీ CIA తన నివేదికలో కాశ్మీర్లో భారత్ దళాలపై తన పరోక్ష యుద్ధంలో పాకిస్తాన్ మద్దతు ఇచ్చే ఇస్లామిక్ తీవ్రవాద సంస్థ పాశ్చాత్యులపై ఉగ్రవాద వ్యూహాలను, పౌరులపై యాదృచ్ఛిక దాడులను ఎక్కువగా ఉపయోగిస్తోంది. ఇందులో పాశ్చాత్యులు తమ పాన్ ఇస్లామిక్ ఎజెండాను ప్రోత్సహించడానికి పాల్గొనవచ్చు. 1994 ప్రారంభం నుండి 1998 వరకు కనీసం 13 మందిని అపహరించిందని, వారిలో 12 మంది పాశ్చాత్య దేశాలకు చెందిన వారిని CIA పేర్కొంది. నాలుగు సంవత్సరాల తరువాత డిసెంబర్ 1999లో నేపాల్లోని కాఠ్మండు నుండి న్యూఢిల్లీకి వెళ్తున్న ఇండియన్ ఎయిర్లైన్స్ విమానం 814 IC-814 హైజాక్ చేయబడింది. చివరకు బహుళ ప్రదేశాలకు తరలించారు. తరువాత ఆఫ్ఘనిస్తాన్లోని కాందహార్లో ల్యాండ్ చేశారు. ఆ సమయంలో కాందహార్ తాలిబాన్ల నియంత్రణలో ఉండేది. దీనికి పాకిస్తాన్ ఇంటర్ సర్వీసెస్ ఇంటెలిజెన్స్ మద్దతు ఇచ్చింది. బందీలను విడిపించడానికి బదులుగా విడుదల చేయాలని డిమాండ్ చేసిన 3 ఉగ్రవాదులలో మసూద్ అజార్ ఒకరు. అజార్ను భారత ప్రభుత్వం విడుదల చేసింది. ఆజాద్ దోవల్ సహా పలువురు దీనిని దౌత్య వైఫల్యంగా విమర్శించారు. ఎటువంటి పరిణామాలకు తగిన ఎవరిని విదేశాంగ మంత్రి లేదా విదేశాంగ కార్యదర్శి సంప్రదించలేదు. ఫలితంగా భారత రాయబారి అబుదాబి విమానాశ్రయంలో కూడా ప్రవేశించలేకపోయాడు. హైజాకర్లకు మసూద్ అజార్ సోదరుడు ఇబ్రహీం అదర్ నాయకత్వం వహించాడు. కోట్ బల్వాల్ జైలు నుండి అతని విడుదలను IPS అధికారి SP వైద్ పర్యవేక్షించారు. అతని తమ్ముడు అబ్దుల్ రవూఫ్ అజార్ ఈ దాడిని ప్లాన్ చేశాడు. మసూద్ అజార్ను హైజాకర్లకు అప్పగించిన తరువాత వారు పాకిస్తాన్ భూభాగానికి పారిపోయారు. హైజాకర్లు దొరికితే అరెస్టు చేస్తామని పాకిస్తాన్ చెప్పింది. అక్కడ అజార్ ఎటువంటి ఆరోపణలు ఎదుర్కొంటున్నందున అతను స్వదేశానికి తిరిగి రావడానికి అనుమతిస్తామని పాకిస్తాన్ ప్రభుత్వం గతంలో సూచించింది. విడుదలైన కొద్ది కాలానికే అజార్ కరాచీలో సుమారు 10,000 మందిని ఉద్దేశించి బహిరంగ ప్రసంగం చేశాడు. భారతదేశాన్ని నాశనం చేసే వరకు ముస్లింలు శాంతితో విశ్రాంతి తీసుకోకూడదని మీకు చెప్పడం నా విధి, కాబట్టి నేను ఇక్కడికి వచ్చాను అని ప్రకటించాడు. కాశ్మీర్ ప్రాంతాన్ని భారత పాలన నుండి విముక్తి చేస్తానని ప్రతిజ్ఞ చేశాడు. లో మసూద్ విడుదలైన తరువాత హర్కత్ ఉల్ అన్సార్ను అమెరికా నిషేధించింది. నిషేధిత ఉగ్రవాద సంస్థల్లో జాబితాలో చేర్చింది. ఈ చర్య హర్కత్ ఉల్ అన్సార్ తన పేరును హర్కత్ ఉల్ ముజాహిద్గా మార్చుకోవాల్సి వచ్చింది. అజార్ జైషే మహమ్మద్ JM అనే కొత్త సంస్థను ప్రారంభించాలని ప్లాన్ చేశాడు. పాకిస్తాన్ గూఢచారి సంస్థ ఇంటర్ సర్వీసెస్ ఇంటెలిజెన్స్ ఆఫ్ఘనిస్తాన్లో తాలిబాన్ల పాలనలో ఒసామా బిన్ లాడెన్. పాకిస్తాన్లోని అనేక సెక్టారియన్ సంస్థల నుండి అతనికి సహాయం అందినట్లు తెలుస్తోంది. JMను అజార్ కుటుంబం ఒక కుటుంబ సంస్థలా నిర్వహిస్తోంది. జమియా బినోరియా మదర్సా జమ్ను ఆఫ్ఘన్ తాలిబాన్లతో అనుసంధానించింది. డిసెంబర్ 2001లో భారత్ పార్లమెంటుపై జరిగిన దాడితో సహా జైషే మహమ్మద్ భారత లక్ష్యాలపై వరుస ప్రాణాంతక దాడులు నిర్వహించింది. ఇది భారతదేశం, పాకిస్తాన్లను పూర్తి స్థాయిలో యుద్ధం అంచుకు చేర్చింది.
న్యూఢిల్లీలోని భారత పార్లమెంటుపై జరిగిన ఉగ్రవాద దాడి డిసెంబర్ 13, 2001 జరిగింది. ఈ దాడికి పాల్పడిన వారు లష్కరే తోయిబా, జైషే మహమ్మదులకు చెందినవారు. ఇవి రెండు పాకిస్తాన్కు చెందిన ఉగ్రవాద సంస్థలు. ఈ దాడిలో 5 ఉగ్రవాదులు, 6 ఢిల్లీ పోలీసుల సిబ్బంది, 2 పార్లమెంటు భద్రతా సేవా సిబ్బంది, 1 తోటమాలి, మొత్తం 14 మంది మరణించారు. భారతదేశం పాకిస్తాన్ మధ్య ఉద్రిక్తతలు పెరిగాయి. దీని ఫలితంగా 2001, 2002లో భారతదేశం పాకిస్తాన్ ప్రతిష్టంభన ఏర్పడింది. భారత పార్లమెంటుపై దాడి జరిగిన వెంటనే డిసెంబర్ 29, 2001 భారతదేశం మరియు అంతర్జాతీయ సమాజ దౌత్యపరమైన ఒత్తిడి కారణంగా దాడికి సంబంధించిన పాకిస్తాన్ అధికారులు మసూద్ అజార్ను 1 సంవత్సరం పాటు నిర్బంధించారు. కానీ అధికారికంగా ఎప్పుడూ అభియోగం చూపలేదు. భారతదేశం ఆగ్రహానికి గురి చేస్తూ లాహోర్ హైకోర్టు 2002 డిసెంబర్ 14న గుహ నిర్బంధాన్ని ముగించాలని ఆదేశించింది. ఆ తర్వాత అజార్ను ఎప్పుడూ అరెస్టే చేయలేదు. డిసెంబర్ 7, 2008 ముంబై దాడులకు సంబంధించి ముజఫరాబాద్ శివార్లలో ఒక శిబిరంపై సైనిక దాడి తరువాత పాకిస్తాన్ ప్రభుత్వం అరెస్ట్ చేసిన అనేక మందిలో ఇతను కూడా ఉన్నాడని ప్రకటించారు. అతను బవల్పూర్లో నివసించడం కొనసాగించాడు. పాకిస్తాన్ ప్రభుత్వం మసూద్ అజార్ను అరెస్ట్ చేయలేదని, అతను ఆచూకీ తెలియదని చెప్పింది. జనవరి 26, 2014 2 సంవత్సరాల ఏకాంతవాసం తర్వాత అజార్ తిరిగి కనిపించాడు. కాశ్మీర్లో జిహాద్ను తిరిగి ప్రారంభించాలని పిలుపునిస్తూ ముజఫరాబాద్లో జరిగిన ర్యాలీలో ఆయన ప్రసంగించారు. మార్చి 2014లో జైషే మహమ్మద్ ప్రతినిధి తాను భారతదేశంలో శ్రీనగర్లో ఉన్నానని పేర్కొన్నారు. 2016లో పఠాన్ కోట్లో భారత వైమానిక స్థావరంపై జరిగిన దాడికి మసూద్ అజార్, అతని సోదరుడు అబ్దుల్ రవూఫ్ అజార్ ప్రధాన సూత్రధారి అని చెబుతారు. దాడి ప్రారంభమైన తర్వాత కూడా వారు ఉగ్రవాదులతో ప్రత్యక్ష సంబంధంలో ఉన్నారు. భారత దర్యాప్తు సంస్థలు ఉగ్రవాద దాడిలో అజార్ పాత్రకు సంబంధించిన రుజువులను కలిగి ఉన్న పత్రాలను అందించాయి. ఇంటర్పోల్ నుండి 2వ రెడ్ కార్నర్ నోటీసును కూడా కోరాయి. ఫిబ్రవరి 14, 2019 భారతదేశంలోని జమ్మూ కాశ్మీర్లోని పుల్వామా జిల్లా అవంతిపోరా సమీపంలోని లెత్పోరాలో జమ్మూ శ్రీనగర్ జాతీయ రహదారిపై భద్రతా సిబ్బందిని తీసుకువెళ్తున్న వాహనాల కాన్వాయ్పై వాహనంతో వస్తున్న ఆత్మాహుతి దాడి జరిగింది. ఈ దాడిలో 44 మంది సెంట్రల్ రిజర్వ్ పోలీస్ ఫోర్స్ సిబ్బంది, దాడి చేసిన వ్యక్తి మరణించారు. ఈ దాడికి జైషే మహమ్మద్ బాధ్యత వహించాడు. అతను రక్షణాత్మక కస్టడీలో ఉన్న పాకిస్తాన్ ఆర్మీ ఆసుపత్రి నుండి దాడులకు ఆమోదం తెలిపాడు. దాడి తర్వాత ఫ్రాన్స్, యునైటెడ్ కింగ్డమ్, యునైటెడ్ స్టేట్స్ మసూద్ను నిషేధించాలని యుఎన్ భద్రతా మండలిలో ప్రతిపాదనను ప్రతిపాదించాయి. పాకిస్తాన్కు చెందిన 3 ఉగ్రవాదులు, ఒక ఫ్రంట్ గ్రూప్లో అమెరికన్లు ఏదైనా లావాదేవీలు జరపకుండా యుఎస్ ట్రెజరీ నిషేధిస్తోంది. జైషే మహమ్మద్కు ఆపరేషనల్ ఫ్రంట్ అని పిలువబడే ఆల్ రెహమత్ ట్రస్ట్ ఆ గ్రూపుకు మద్దతు ఇవ్వడం, దాని తరపున పనిచేయడం కోసం గ్రూప్ తరపున వ్యవహరించినందుకు అజార్ను గ్లోబల్ టెర్రరిస్టుగా నియమించారు. అజార్ను ఉగ్రవాదిగా జాబితాలో చేయడానికి యుఎన్ భద్రతా మండలి ఆంక్షల కమిటీ చేసిన ప్రయత్నాలను చైనా ప్రభుత్వం అడ్డుకుంది. అతని బృందం కార్యకలాపాలకు అంతరాయం కలిగించడానికి అంతర్జాతీయ ప్రయత్నాలను అడ్డుకుంది. 2009 నుండి మసూద్ అజార్ను యుఎన్ భద్రతా మండలి యొక్క ఉగ్రవాద నిరోధక ఆంక్షల జాబితాలో చేర్చడానికి 4 ప్రయత్నాలు జరిగాయి. సాక్ష్యం లేకపోవడం అని పేర్కొంటూ చైనా అన్ని ప్రయత్నాలను వీటో చేసింది. 2016 అక్టోబర్లో అజార్ను ఉగ్రవాదిగా ముద్ర వేయాలని ఐక్యరాజ్యసమితికి భారతదేశం చేసిన విజ్ఞప్తి చైనా అడ్డుకున్నప్పుడు చైనా మళ్లీ అజార్ను రక్షించడానికి ప్రయత్నించింది. ఫిబ్రవరి 2017లో యుఎన్ అజార్ను నిషేధించాలనే అమెరికా చర్యను కూడా చైనా అడ్డుకుంది. ఇటీవల ప్రయత్నం 13 మార్చి 2019 జరిగింది. అయితే మే 2019లో చైనా దిగ్బంధతను ఉపసంహరించుకుంది. చివరికి ఆల్ ఖైదా, తాలిబాన్ ఆంక్షల కమిటీ మసూద్ అజార్ను ప్రపంచ ఉగ్రవాదిగా జాబితా చేసింది. రెండు 2025 మే 7న పహల్గామ్ దాడికి ప్రతీకారంగా బహావల్పూర్లోని జైషే మహమ్మద్ శిబిరంతో సహా పాకిస్తాన్లోని ఉగ్రవాద శిబిరాలపై భారతదేశం క్షిపణుల దాడులు నిర్వహించింది. మసూద్ అజార్ తన సోదరి, మేనల్లుడు, మేనకోడళ్లు మరియు ఇతర దగ్గర బంధువులతో సహా 10 మంది కుటుంబ సభ్యులను కోల్పోయినట్లు నివేదించాడు.
పహల్గాం ఉగ్రదాడి అనంతరం భారతీయుల గుండెలు మండిపోయాయి, ప్రతీకారంతో రగిలిపోయాయి. ప్రధానమంత్రి నరేంద్ర మోడీ తీసుకున్న సాహసోపేతమైన నిర్ణయానికి భారత సైనికులు దళాలు వీర విహారం చేశాయి. ఫలితంగా ఉగ్రమూకల శిక్షణా శిబిరాలు నేలమట్టం కావడంతో పాక్ పాలకులకు దిక్కు తోచలేదు. अपने बच्चों को, अपने बुजुर्गों को लेकर अपने घरों को लाद करके ऊपर रोड वाली तरफ चले जाएं और कलमा तैयबा का विर्द करें। ऐलान ऐलान ऐलान, एक जरूरी ऐलान समाअत फरमाएं। సరిహద్దు గ్రామాలపై విచక్షణారహితంగా కాల్పులు జరుపుతూ వచ్చారు. ఉల్లంఘనలకు పాల్పడుతూ అమాయక పౌరుల్ని లక్ష్యంగా చేసుకున్న డ్రోన్ దాడులతో భయాందోళనకు గురిచేశారు. అయితే భారత సైనిక దళాలు వీరోచితంగా పోరాటం చేసి తిప్పికొట్టాయి. ఆపరేషన్ సింధూర్ విజయంలో భారత సైనికుల రక్తం చిందింది. సైనికులు ప్రాణాలు ధారపోసి భారత మాతపై దేశభక్తిని చాటుకుని అమరులయ్యారు. పాకిస్తాన్ ఉగ్రమూకలను కూకటి వేళ్లతో పెకిలించి వెయ్యాలన్నదే భారతమాత ముద్దు బిడ్డలు వీర జవాన్ కుటుంబ సభ్యుల గుండె చప్పుడు. అమరవీరుడు మహమ్మద్ ఇంతియాజ్ కుమారుడు ఇమ్రాన్ రజ్నా తండ్రి ధైర్యవంతుడు. నా తండ్రి పట్ల చాలా గర్వంగా ఉంది. నాలాగా ఏ కొడుకు కూడా తన తండ్రిని కోల్పోకుండా ప్రభుత్వం పాకిస్తాన్కు తగిన బుద్ధి చెప్పాలని విజ్ఞప్తి చేస్తున్నారు. मेरे पिता बहुत मजबूत इंसान थे और बहुत गर्व है अपने पिता पे। 5:30 को मॉर्निंग में बात हुई, 10 तारीख को। उन्होंने बताया था कि क्या स्थिति है, कहाँ? जी हाँ, बिल्कुल। आतंकियों ने ड्रोन से हमला किया जिनमें उनका राइट पैर जो है डैमेज हो गया और उसी टाइम जो है बात लास्ट टाइम हुई थी, फिर उसके बाद से मुझे बात डर होता है। बिल्कुल जितने भी शहीद लोग हैं उन सब पे गर्व है। सिर्फ सरकार को मुंहतोड़ जवाब देना चाहिए। बिल्कुल देना चाहिए। उनको ऐसे सबक सिखाना चाहिए कि किसी के बेटे से बाप ना छीना जाए, उसके सर से साया ना जाए बाप का, क्योंकि बाप इस दुनिया में बहुत बड़ा होता है। రాజస్థాన్కు చెందిన వీర జవాన్ సార్జెంట్ సురేంద్ర మోగా కూతురు స్పందించారు. మా నాన్న దేశ సేవ చేస్తూ చనిపోవడం గర్వంగా ఉందన్నారు. పాకిస్తాన్ పేరును లేకుండా చెయ్యాలి, అంతం చెయ్యాలని ఆకాంక్షిస్తున్నారు. నా తండ్రి చావుకు కారణమైన ఒక్కరిని వదిలిపెట్టకుండా అంతర్ని అంతం చెయ్యాలన్నది ఆమె ప్రతిజ్ఞ. बहुत प्राउड फील हो रहा है। मेरे पापा बहुत अच्छे थे। मेरे पापा ने ना दुश्मनों को खात्मा कर करके खुद शहीद हो गए, पर देश की रक्षा की है मेरे पापा ने। अंतिम बार कब बात हुई थी आपके पापा से? रात को 9 बजे। क्या कहा था पापा ने बोला कि यहाँ पर कुछ नहीं हो रहा, ड्रोन घूम रहे पर हमला नहीं कर रहे, और यहाँ पर है ना मैं सेफ हूँ और कुछ नहीं हो रहा वहाँ पर। जो लगातार आतंकी आ रहे थे उनकी सफाई के लिए सेना लगातार जुटी हुई। सेना के लिए क्या कुछ संदेश एक शहीद की बेटी होने के नाते? कि ना पाकिस्तान का खात्मा करना है, नाम भी नहीं आना चाहिए पाकिस्तान का, पूरा पाकिस्तान खात्मा करना चाहिए। मैं अपने पापा ने शहीदी की है, बड़े होकर आप क्या बनना चाहते हैं? पापा की तरफ फौजी बनना चाहती हूँ। मैं अपने पापा का बदला लूंगी, चुन के बदला लूंगी अपने पापा का। ఆపరేషన్ సింధూర్ ప్రపంచవ్యాప్తంగా మారుమోగుతున్న పేరు. పాకిస్తాన్కు నిద్ర లేకుండా చేసిన భారత వ్యూహం. ఉగ్రవాదం మూలాలు ఎక్కడున్నా సరే దేశంలోకి ప్రవేశించి మరీ వేటాడుతాం అని హెచ్చరించిన భారతదేశ పరాక్రమం అసలు పాకిస్తాన్కు ఇంతవరకు చూపించింది ట్రైలరే. ఆపరేషన్ సింధూర్ తర్వాత దాయాది దేశం పాక్ మళ్లీ తోక జాడిస్తే అసలు సినిమా ముందు చూపిస్తామని భారత్ జారీ చేసిన హెచ్చరికలు, స్పష్టమైన నినాదాలు ప్రపంచం దృష్టిని ఆకర్షించాయి. మే 7వ తేదీ 2025 ఉదయం ఆపరేషన్ సింధూర్ ఉగ్రవాదాన్ని ఎదుర్కోవడంలో భారతదేశం విధానంలో శక్తివంతమైన మార్పును గుర్తించింది. ఇది కేవలం మరొక సైనిక చర్య కాదు, సరిహద్దు దాడులను ఎదుర్కొంటూ భారతదేశం మౌనంగా ఉందని ప్రపంచానికి చాటి చెప్పిన స్పష్టమైన సందేశం.
ఆక్రమిత కాశ్మీర్ను అప్పగించడం, కాశ్మీర్లో పూర్తిగా శాంతి నెలకొనడం అనే భారత దీర్ఘకాలిక లక్ష్యాలు ఇంకా నెరవేరాల్సి ఉన్నది. నయా భారత్ గురించి ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ఏం చెబుతున్నారో ఓసారి విందాం. मैं बहुत स्पष्ट शब्दों में कहना चाहता हूं, जिन्होंने ये हमला किया है उन आतंकियों को और इस हमले की साजिश रचने वालों को उनकी कल्पना से भी बड़ी सजा मिलेगी. सजा मिलकर के रहेगी. अब आतंकियों की बची खुची जमीन को भी मिट्टी में मिलाने का समय आ गया है. 140 करोड़ भारतीयों की इच्छा शक्ति अब आतंकी आकाओं की कमर तोड़ कर रहेगी. फ्रेंड्स, टुडे फ्रॉम द soil of Bihar, I say to the whole world, India will identify, track and punish every terrorist and their backers. We will pursue them to the ends of the earth. India's spirit will never be broken by terrorism. Terrorism will not go unpunished. Every effort will be made to ensure that justice is done. The entire nation is firm in this resolve. Everyone who believes in humanity is with us. I thank the people of various countries and their leaders who have stood with us in these times. ఆపరేషన్ సింధూర్ ఈ విజయానికి, భారత సైనికుల వీరత్వానికి తిరంగా యాత్రలో గోదావరి తీరం బ్రహ్మరథం పడుతోంది. మీరే చూడండి. వార్తలు ముగించే ముందు ముఖ్య అంశాలు మరోసారి. క్షేత్రస్థాయి పర్యటనలో తనిఖీలు నిర్వహించాల్సి ఉంటుంది. జిల్లా కలెక్టర్ పి ప్రశాంతి కొవ్వూరు పట్టణ ప్రాంతంలో చౌకధరల దుకాణాన్ని పరిశీలన. నిత్య విద్యార్థి బీసీ రాయ్ అవార్డు గ్రహీత డాక్టర్ కర్రి రామారెడ్డికి 61 డిగ్రీలు, శుభాకాంక్షలు తెలిపిన పలువురు ప్రముఖులు. గోదావరి తీరంలో ఆధ్యాత్మిక కార్యక్రమాలు, సాంప్రదాయ పద్ధతిలో పూజలు నిర్వహిస్తున్న భక్తులు. ఉగ్రమూకలకు స్వర్గధామం పాకిస్తాన్, శిక్షణ ఇచ్చి ఉన్మాదులను తయారు చేస్తున్న పాక్ సైనికులు. సిసిసి న్యూస్ సమాప్తం. నమస్కారం.